క్రిస్టియన్ ఫెయిత్లో ఎక్కువ కాలం మనం క్రైస్తవులుగా ఉన్నాము అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో మనల్ని పరీక్షించుకోవడం మానేస్తూ ఉంటాం. నేను చాలా కాలం నుంచి బైబిల్ బోధిస్తున్నా, నేను చాలా కాలం నుంచి బైబిల్ చదువుతున్నా, నేను చాలా కాలం నుంచి సంఘ పరిచర్యలో ఉన్నా, నేను సంఘ పెద్దలుగా ఉన్నాను అనేటువంటి ఈ తలంపులోకి క్యారీ ఆన్ అయిపోతూ ఉంటాం. అయిపోయి మనల్ని పరీక్ష చేసుకోవడం మర్చిపోతూ ఉంటాం. అదే స్కూల్ విద్యలోనో కాలేజ్ విద్యలోనో చూస్తే హాఫ్ ఇయర్లీ టెస్టులు ఉంటాయి. అంటే 6 నెలలకు ఒకసారి జరిగే పరీక్షలు పిల్లలు రాయాలని, మన పిల్లలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని. క్వార్టర్లీ పరీక్షల్లో 3 నెలలకు ఒకసారి మన పిల్లలు బాగా రాయాలని, మన పిల్లలు బాగా చదవాలని. వీక్లీ టెస్టుల్లో మన పిల్లలు కష్టపడి చదివి ఆ వీక్లీ చేసింది ఆ పరీక్షల్లో వాళ్ళు మంచి మార్కులు రావాలని కోరుకుంటూ ఉంటాం. ప్రభు బల్ల కూడా క్రైస్తవ విశ్వాస జీవితానికి వీక్లీ టెస్ట్, వారాంతర పరీక్ష. ఇది తాము పరీక్షించుకోవడం అనేటువంటిది మన వీక్లీ టెస్ట్. అంటే గత వారంలో మన బిహేవియర్, మన ఆలోచనలు, మనం మాట్లాడిన మాటలు, మనం ఇతరుల పట్ల చేసిన పనులు, ఇతరులని ద్వేషించిన విధానం, ఇతరులని అవమానించిన విధానం, ఇతరులని తగ్గించిన విధానం పరీక్ష చేసుకుంటే ఈ వీక్లీ టెస్టే ప్రభు మన ముందు చెల్లిపోయాడు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత చాలా విలువైన తీర్పు ఉంది, ఆ తీర్పుని ఫేస్ చేయాలంటే మీరు ప్రతి వారం మీ పరీక్ష పెట్టుకోవాలి మీకు అని చెప్పాడు. అదే ప్రభు బల్ల. ఈ వీక్లీ టెస్ట్ని టెస్ట్ చేసుకోం మనం. అసలు వీక్లీ టెస్ట్ని టెస్ట్ చేసుకోం. ముఖ్యంగా ఎంత లోతుగా క్రీస్తులోకి వెళ్తూ ఉంటుంటే అంత లైట్గా తీసుకునేది ఏంటంటే క్రైస్తవులు వీక్లీ టెస్ట్. దీన్ని మనం గమనించుకుని గత వారంలో లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు క్రీస్తు లాంటి మనసు మనం ఎన్నిసార్లు కలిగి ఉన్నాం? సోమవారం కలిగి ఉన్నామా, బుధవారం కలిగి ఉన్నామా, లేకపోతే శుక్రవారం కలిగి ఉన్నామా, రేపు ఆదివారం కాబట్టి శనివారం రాత్రి కలిగి ఉన్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు గత 6 దినాల్లో 2 సార్లు కలిగి ఉన్నామా, 3 సార్లు కలిగి ఉన్నామా అనేటువంటి పరీక్ష ఈ ప్రభు బల్లకు ముందు మనం తీసుకోవాలి. నేను ఎంతమందికి క్రీస్తుని పరిచయం చేయగలిగాను నా మాటల ద్వారా? నిజంగా ఇతడు క్రిస్టియన్ అని చెప్పుకున్న క్రిస్టియన్ను నిజంగా నన్ను బాగా క్షమించాడు అని అవతలవాడు అనుకున్నాడా ఒక్కడన్నా? గత వారంలో నన్ను ఒక క్రీస్తుని కలిగిన వాడిని, క్రైస్తవుని అని చెప్పుకుంటూ నాలో క్రీస్తుని చూడలేకపోయాడా ఒక్కసారన్నా, ఒక వ్యక్తి అన్నా? ఈ పరీక్షలో వచ్చే క్వశ్చన్స్, వారం తర్వాత పరీక్షలో వచ్చే క్వశ్చన్స్. గత సండే నేను మార్చుకుని ఈ సండే నేనేమైనా ఇంప్రూవ్ అయ్యానా? నేనేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నానా? నాలో ఉన్న గత లక్షణాన్ని ఏదైనా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకున్నానా? లేకపోతే పాత లక్షణాన్నే ఇది నేనే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశానా? ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశానా? ఆ టెస్టే వీక్లీ టెస్ట్. ఇది అది ఎప్పుడైతే మనం అంటే నువ్వు యోగ్యుడివో కాదో ఈరోజు ప్రభు బలను పంచుకోవడానికి యోగ్యత నీకు అర్థమవుతుంది. దేవా, ఈ వీక్ నేను అనవసరంగా ఒక వ్యక్తిని నేను దూషించానే, ఒక వ్యక్తిని నాకన్నా తక్కువ చేశానే, అనకూడనటువంటి నెపము నేను లేని నెపం మోసానే, నేను క్రైస్తవుడిగా ఉండి ఒక వ్యక్తికి ఇలా భయపడిపోతున్నానేంటి, అధైర్యపడిపోతున్నానేంటి అంటే నాలో ఏమైనా లోపం ఉందా? కొన్ని లోకంలో ఉన్న పరిస్థితులకు నేను తొందరగా కృంగిపోతున్నానేంటి?
నాలో ఏమన్నా లోపం ఉందా అని పరీక్ష చేసుకోవడమే వీక్లీ టెస్ట్. ఆ యోగ్యతని టెస్ట్ చేసుకోవడం. అప్పుడు నాకు యోగ్యత ఉందో లేదో, క్రైస్తవునిగా చెప్పుకునే యోగ్యత ఉందో లేదో, విశ్వాసగా బ్రతికేటువంటి యోగ్యత ఉందో లేదో, ప్రభు వాళ్ళని తీసుకోవడంలో నీ యోగ్యతను నువ్వు గ్రహించుకుంటావు, నీ ఇంప్రూవ్మెంట్ని నువ్వు చూస్తూ ఉంటావు వారం తర్వాత వారం. వీక్లీ టెస్ట్ వచ్చిన తర్వాత 10 మార్కులకి అన్నీ 2 వస్తున్నాయంటే తల్లిదండ్రులు ఏమంటారు, నెక్స్ట్ వీక్లీ టెస్ట్కి నీకు 4 మార్కులు రావాలరా అంటారు తల్లిదండ్రులు. తల్లి ఏమంటుంది వెంటనే, నెక్స్ట్ కూడా నీకు 2 మార్కులు వస్తే నేను ఊరుకోను అన్నది. మన తండ్రి తల్లి అయి ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. ఆయన నీలో ఇంప్రూవ్మెంట్ ఉంటే ఆయన సంతోషపడుతూ ఉంటుంది. మన పరలోకపు తండ్రిని మనం సంతోషపరిచినట్టు. యోగ్యత అనే మాట చాలా లోతైన మాట. అది ఆ బలని సమీపిస్తున్నటువంటి మనం ఆ యోగ్యతను మనం గమనించుకోవాలి. అంటే ఎవరిని మనం ఎదురుగుండా పెట్టుకోవాలి ప్రతిరోజు? ఈ వాక్యం అనే అద్దాన్ని మన ముందు ప్రతిరోజు పెట్టుకుంటే నువ్వు రోజుకి 100 సార్లు క్షమిస్తావు, 1000 సార్లు వ్యక్తిని దగ్గరికి తీసుకుంటావు, 10,000 సార్లు ఆ వ్యక్తి కొరకు నువ్వు నిలబడతావు. ఆ వ్యక్తి కొరకు ఈ వాక్యం అనేటువంటి అద్దాన్ని దగ్గర పెట్టుకుంటే నువ్వు ఎవరిని క్షమించలేవో, ఎవరిని హేట్ చేస్తున్నావో, ఎవరికి నువ్వు సమీపంగా ఉండలేవో వాళ్ళ కొరకు 10,000 సార్లు ప్రక్కన నిలబడతావు, 1000 సార్లు నువ్వు క్షమిస్తావు. ఎప్పుడంటే ఈ అద్దంలో నువ్వు చూసుకుంటే నీకు క్షమాపణ లేకపోయినా, అవతల వాళ్ళు నింద వేసే తత్వం తగ్గకపోయినా, అవతల వాళ్ళు నువ్వు దగ్గర చేసుకునే మనసున్న లేకపోయినా, నీవు ఈ అద్దం నీ దగ్గర లేదు. ఈ వాక్యం అనే అద్దం నీ దగ్గర నో డౌట్ నీకు లేదంతే. నో డౌట్ మనకు లేదంతే. మనకెవరికి, నాకు కానీ నీకు కానీ మనందరికీ ఈ వాక్యం అనే అద్దం మనకు లేకపోతే ఇదే మన జీవితాల్లో జరిగేది. దీన్ని మనం గమనించుకుని వారానికి ఒక్కసారన్నా, దేవా నీలో నేను ఇంప్రూవ్ అయ్యేటట్టు చేయి నన్ను. ఇతరులతో సొంత మనుషుల్ని క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నట్టు సేవకుడినైనటువంటి నేను, నీ పరిచారకుడినైనటువంటి నేను, నీ విశ్వాసునైనటువంటి నేను సొంత మనుషుల్ని ద్వేషమున్నా స్వంతం చేసుకునేటువంటి వాడిగా నన్ను మార్చు. బాంధవ్యాన్ని పెంచుకునే క్రైస్తవుడిగా నన్ను చేయి. మనుష్య కుమారుడిగా వచ్చినప్పటికీ ఆయన ఏ పాపము చేయలేదనే చెప్పే క్రీస్తు లాంటి అద్దాన్ని మన దగ్గరికి చేర్చుకో అని చెప్పి ఒక దైవజనుడు రాస్తూ ఉంటాడు. ఏ పాపము చేయడానికి ఆయన మనుష్య కుమారుడు కాదు అనే సత్యంలోంచి ఆయన్నే మన జీవితానికి అర్థంగా చేసుకున్నట్లయితే మనం మారడానికి, మనలో ఇంప్రూవ్మెంట్ రావడానికి, యోగ్యత అనేటువంటిది రావడానికి చాలా బలాన్ని చేకూర్చేటువంటిది దేవుని వాక్యం. ఈ లోటు ఎందుకు వస్తుందంటే పెద్ద పెద్ద సేవకుల్లో కానీ లేక సంఘ నాయకుల్లో కానీ ఎందుకు వస్తుందంటే, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే బ్రతుకుతున్నా, నేను బాగానే మంచిగానే ఉన్నాను అనే ఆలోచనలోకి వెళ్ళిపోయి దేవుని వాక్యానికి దూరమైన వ్యక్తికి వచ్చేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, నేను చాలా బాగానే ఉన్నాను. అదే నువ్వు ప్రతిరోజు నీ వాక్యం దగ్గర పెట్టుకుని వీక్లీ టెస్టులు పెట్టుకుంటే నీలో ఏది బాగోలేదో వాక్యం నీకు తెలియజేస్తుంది. కాబట్టి మనం వాడే మాట నేను బాగానే ఉన్నాను, అవతల వాళ్ళే బాగోలేదు అనే ఆలోచన నుంచి నేను బాగానే ఉన్నాను అనే మాటను తీసి యోగ్యతను పెంచుకోవడానికి మనం మంచిని పెంచుకోవాలి, ఇతరుల్లో తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మంచిని పెంచుకోవాలి, ఇతరుల్లో మన ఘనతని తగ్గించుకోవాలి.